ఓం నమో భగవతే వాసుదేవాయ. ఋతుపర్ణుడి సారథిగా వచ్చినటువంటిది రథాన్ని నడుపుతూ వచ్చిన బాహుకుడు నలుడే అని గమనించినటువంటి దమయంతి ఆఖరి పరీక్షగా నలుడు వంట చేసే విధానాన్ని కనిపెట్టి చూసి రమ్మనమని చెప్పి కేసిని పంపితే కేసిని జాగ్రత్తగా రహస్యంగా నలుడు వంట చేసే విధానాన్ని చూసి తెల్లబోయిన ముఖంతో దమయంతిదేవి దగ్గరికి వచ్చి అంది, అమ్మా, ఆయన వంట చేసే విధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అతను గట్టిపరకల మూటను చేతితో పట్టుకుని అగ్ని కోసం ఒక్కసారి విదిలిస్తాడు. అప్పుడు అగ్ని పుడుతుంది. అక్కడ ఇంధనం ఏమీ ఉండదు, వంట చెరుకు ఏమీ ఉండదు, అది లేకుండానే అగ్ని పుడుతుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే అతను వంట పని పూర్తయ్యే వరకు అలాగే వెలుగుతుంది, ఆ మంట ఆరిపోదు, అలాగే ఉంటుంది. వంట పూర్తయిపోగానే తనంత తాను నిధనం అయిపోతుంది. అతను మాంసం తీసుకువచ్చి కడుగుదామనుకునేసరికి ఖాళీ కుండల నిండా నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు తీసుకుని మాంసాన్ని కడుగుతూ ఉంటే ఖాళీ అయిన కుండలు మళ్ళీ నీళ్లతో నిండిపోతూ ఉంటాయి. వాటిలో ఎవరూ నీళ్లు పొయ్యడం లేదు. మరి వాటిలోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. నూతిలోంచి నీళ్ళని తోడడు, కానీ కుండలు నీటితో నిండుతున్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా తల్లి? అంటే అతని చేతులతో మంచి సువాసన గల పువ్వులను పట్టుకుని వాటిని బాగా నలిపేసి ముద్ద చేసి అక్కడ పడేస్తే అవి పసరిక కంపు రావు. మల్లెపూవులను నలిపేసిన మల్లెపూల వాసనే వస్తుంది. అతను చేతితో నలిపిన పూలు వాసనకు కోల్పోవు. అమ్మా, అతని విధానం అంతా చాలా ఆశ్చర్యకరంగా ఉంది అంది. అందుకే ఆవిడ తెల్లబోయింది. పచ్చగడ్డితోటి అగ్నిని రాపాడించడం, తర్వాత అక్షయ పాత్రలాగా కుండలలో, మట్టి కుండలలో నీళ్లు అయిపోయిన కొద్దీ వస్తూ ఉండడం చూసిన ఆమె తెల్లబోవడంలో ఆశ్చర్యం లేదు కదండి. అందుకే అంత ఆశ్చర్యంగా ఆవిడ వచ్చి దమయంతిదేవికి చెప్పింది. ఆనాడు స్వయంవరంలో దేవతలందరి దగ్గర తాను వాళ్లకు ఉండే 3 విశేషాలు ఏమిటో తెలుసుకుని నలుని గుర్తించి నలుని స్వయంవరంలో వరించి పూలదండను నలుడి మెడలో వేస్తే ఆమెను అనుగ్రహించిన దేవతలు అగ్ని, ఇంద్రుడు, వాయువు, యముడు ఆ రోజున ఆమెకు వరం ఇచ్చారు. నీ యందు ధర్మం ఉంటుంది అని యముడు అన్నాడు. నీవు ఎక్కడ ఉంటావో అక్కడ నీవు కోరినప్పుడు అక్కడ ఉంటాం అని అగ్ని, వరుణుడు వరం ఇచ్చారు. అందుకని అగ్ని, వరుడు అతను కోరుగానే పుడుతున్నాయి, మళ్ళీ ఆరిపోతున్నాయి. అంటే అతను ఖచ్చితంగా నలుడే అని ఆమె గుర్తించింది. అందుకని అతను వంట చేసే విధానాన్ని చూసి రమ్మంది. నలుడిని దమయంతిదేవి పసిగట్టేసింది. అంత శోకనమగ్నమై ఉండి కూడా ఆమె ఎంతటి తెలివితేటలు ప్రదర్శించి భర్తను గుర్తుపట్టేసిందో చూడండి. అది పాతివ్రత్యం అంటే. ఇప్పుడు ఆవిడ కేసినితోటి అంది, ఇప్పుడు నీ ఒక పని చెయ్యి, పిల్లలిద్దరినీ తీసుకువెళ్ళు, అతను ఏం చేస్తాడో చూడు అంది. పిల్లలిద్దరినీ నీవు ఏదో పని మీద తీసుకువెళ్ళినట్టుగా తీసుకువెళ్ళి అక్కడ వదిలేసి నీవు వేరే పని మీద వెళ్ళు, కానీ క్రీగంట అతను ఏం చేస్తున్నాడో చూస్తూ ఉండు అంది. దాంతో కేసిని పిల్లలైన ఇంద్రసేనుణ్ణి, ఇంద్రసేనని ఇక్కడికి తీసుకువెళ్ళి వదిలిపెట్టేసి ఏదో పని ఉన్నట్లుగా పక్కకు వెళ్ళింది. బాహకుడు గబగబా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలిద్దరినీ తన 2 తొడల మీద కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని కన్నుల వెంట నీరు కారిపోతుండగా వాళ్ళ మూర్ధన్య స్థానాలందు ముద్దు పెట్టుకుని పొంగిపోతున్నాడు. ఇప్పుడు కేసిని గబగబా తిరిగి వచ్చి, వీళ్ళు ఎవరి పిల్లలు అనుకుంటున్నావు? వీళ్ళు మహారాజు బిడ్డలు, దమయంతి బిడ్డలు. నీ ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దులాడుతున్నావేంటి అంది. దాంతో నలుడు, పోనేలే అమ్మా, ఎవరి బిడ్డలైతే ఏమిటి, నా బిడ్డలు కూడా ఇలా ఉండేవారని గుర్తుకు వచ్చి ముద్దు పెట్టుకున్నాను, వీళ్ళని తీసుకువెళ్ళు అన్నాడు. అన్న తర్వాత ఆయనకి చాలా చిరాకేసింది. కేసిన వచ్చినప్పుడల్లా తాను ఏదో రకంగా బయటపడిపోతున్నాడు. అందుకని ఆయన అన్నాడు, నీవు అస్తమానం ఇలా వచ్చి ఏదో నాతో మాట్లాడి పెడుతుంటే చూసిన వాళ్ళు ఏమైనా అనుకుంటారు, ఇంకా నీవు నా దగ్గరకు రాకు అన్నాడు. ఎందుకని? ఆమె వచ్చినప్పుడల్లా ఆయన మనసు గాయమవుతోంది. వెళ్ళి ఈ విషయాన్ని దమయంతిదేవికి చెప్పింది. అమ్మా, నేను అటు వెళ్ళగానే ఆయన పిల్లలిద్దరినీ తొడల మీద కూర్చోబెట్టుకుని మిద్దు పెట్టుకుని మురిసిపోయాడు అని చెప్పింది. ఏ తండ్రి అయినా ఆ పరిస్థితిలో తప్పకుండా బయటపోతాడు కదండి. ఇప్పుడు దమయంతిదేవి అంది, నా మనస్సుకి ఆనందం కలుగుతోంది. అతను పరపురుషుడులా అనిపించడం లేదు, కేవలం సారథిలా అనిపించడం లేదు. అతను ఖచ్చితంగా నలుడే, బాహుకుడు కాదు. నేను ఆయన దగ్గరకు వెళ్ళడమా, ఆయనను నా దగ్గరకు పిలిపించడమా అని తల్లిని పిలిచి ఏం నిర్ణయం చేద్దాం అని అడిగింది. అడిగితే తల్లి భీముడు అనుమతిని పొంది బాహుకుడిని దమయంతి దగ్గరికే రప్పించింది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చూసారా? ఎలాంటి వాడో తెలుసుకుందాం, పరపురుషుడు కాదు అనిపిస్తోంది అని చెప్పినా గబగబా వెళ్ళిపోలేదు దమయంతి. ఎందుకని? ఇంకా తన భర్త అని అందరూ గుర్తించేటట్టుగా తన మనసుకి అనిపిస్తోంది. కానీ నిజమో కాదో, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే తన పాతివ్రత్యం పోతుంది. కాబట్టి ఆమె వెంటనే తల్లిని అడిగింది. ఇక్కడ
తల్లిని తండ్రిని అడగాలి అనేటటువంటి విషయాన్ని, ఏ విషయమైనా మనకు సంకోచంగా ఉన్నప్పుడు వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి విషయం మనకు భారతం చెప్తుంది. అలాగే తల్లి కూడా ఇలా చేసేద్దామమ్మా, కాబట్టి నేను పిలుస్తాను, నేను చూసొస్తాను అని చెప్పలేదు. వెంటనే ఆవిడ తన భర్త దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకోవడానికి ఏం చేద్దాము అనే విషయాన్ని అడిగింది. కాబట్టి ఇక్కడ బాహుకుడిని దగ్గరగా రమ్మనమని చెప్పి పిలవడానికి దమయంతి తన తల్లిని అడిగితే, తన తల్లి తన తండ్రిని అంటే ఆమె భర్తని, తల్లి యొక్క భర్తని అంటే ఆమె తల్లిని ఆమె తండ్రిని అడిగింది. కాబట్టి ఎవరు ఎవరిని అడిగి ఏం చెయ్యాలి అనేది భారతం చెప్తోంది మనకి. అంటే పిల్లలు తల్లిదండ్రుల్ని అడగాలి ఏ విషయమైనా కావాలంటే. ముఖ్యంగా ఆడపిల్లలు తల్లిని అడగాలి. అలా అడిగినప్పుడు ఆ తల్లి కూడా తను నిర్ణయం చేసేసుకోకూడదు, భర్తని అడగాలి. అడిగి అప్పుడు అతను ఏం చెప్తాడో అది తల్లి చెయ్యాలి. తల్లి చేసిన తర్వాత ఆ పిల్లకి ఆ రకంగా చేయమని చెప్పగలగాలి. కాబట్టి ఇక్కడ దమయంతి తల్లి భీముడి అనుమతిని పొంది బాహుకుడిని దమయంతి దగ్గరికే రప్పించింది. బాహుకుడు వచ్చి దమయంతిదేవి ఎదురుగుండా నిలబడ్డాడు. ఎంత బాహుకుడి వేషంలో నిలబడినా ఆయన మనోభావం చేత ముఖంలో కలిగిన తత్తరపాటును గమనించినదై అతని తన భర్త అని కనిపెట్టింది దమయంతి. కానీ భర్తతో మాట్లాడినట్టుగా కాకుండా ఆవిడంది, ఆమె సంభ్రమంతో లజ్జతో అతను తన భర్తయే అని తెలుసుకున్నదై ఆయనతో మాట్లాడుతూ, జనులు ఎవ్వరూ లేని అరణ్యంలో నేను నిద్రపోయి ఉండగా పరమ బలహీనరాలినై అప్పటికి 4 రోజుల నుండి అన్నం లేని దానినై ఉంటే సహధర్మచారిణి అయిన నన్ను తన వెంట అడవికి తీసుకువచ్చి సౌమ్యమైన ప్రవర్తన కలిగిన వాడిలా ప్రవర్తించి, సౌమ్యమైన ప్రవర్తన కలిగిన నన్ను అగ్నిసాక్షిగా శాస్త్రీయమైన పద్ధతిలో ఎవరిని భార్యగా పత్నిగా స్వీకరించాడో అటువంటి వాడు నన్ను కఠినాత్ముడై విడిచి వెళ్ళిన వాళ్ళు ఇతరులు ఎవరైనా ఉంటారా అని, దేవతలు నన్ను భార్యగా పొందాలనుకుంటే వాళ్ళని కాదని నలమహారాజు గారిని వరించి మరీ వివాహం చేసుకున్నాను. ఎప్పుడూ ఆయనను అనువర్తించి ఆయనతో కలిసి బతకడానికే ప్రయత్నించాను. ఒక్క తప్పు నేను చేయలేదు. కానీ ఏ తప్పు చేశానని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, నిన్ను నేను విడిచిపెట్టను, ఎప్పుడూ నిన్ను నేను విడిచిపెట్టను అని ఒక్క మారు కాదు 10 మార్లు నాతో చెప్పాడు. అలా చెప్పినవాడు ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అని కన్నుల నీరు కారుతుండగా ఆమె వలవలా ఏడుస్తుంటే నలమహారాజు గారు చూడలేకపోయారు. చూడలేకుండా అన్నాడు, అన్ని నిందలు వేస్తున్నావే, నేనే నలుడిని, నేనే ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా అన్న విషయం ఆలోచించట్లేదే. కలిపురుషుడు నాలో ప్రవేశించి నా చేత ఆ పని చేయించాడు. నీ మీద ప్రేమ లేనివాడని కాను, దోషములన్నీ నా మీదే ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. నిర్దయుడివై నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయానని అంటున్నావు. భర్త ఉన్నదానివి, బిడ్డలు పొందిన దానివి, భర్త ఎక్కడో బతికి ఉన్నాడని నమ్మిన దానివి, పునఃస్వయంవరానికి ఋతుపర్ణ మహారాజును రమ్మనమని ఎందుకు కబురు చేశావు? అసలు ఆ మాట రావచ్చునా? ద్వితీయ స్వయంవర నిర్ణయం చేయవచ్చునా? మరి నీ యందు దోషం లేదా అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆవిడంది, నిజంగా నా మనసులో త్రికరణ శుద్ధిగా ద్వితీయ స్వయంవరం నిర్వహించాలనే కోరిక లేదు. నా తల్లిదండ్రులు కూడా అటువంటి కోరిక లేదు. నువ్వు జవాబు చెప్పినప్పుడు పర్ణాదుడు వచ్చి గుర్తించాడు. నిన్ను ఇక్కడికి రప్పించడానికి మార్గం లేదు. 100 యోజనముల దూరాన్ని ఒక్క రాత్రిలో రథం నడపగలిగిన వాడివి నువ్వే. ఇది గుర్తుపట్టాలంటే, ఋతుపర్ణుని రప్పించాలంటే ఎలా రప్పిస్తాం? ద్వితీయ స్వయంవరం అని కబురు చేస్తే అసలు అది ఏమిటో, దమయంతి ఎందుకు చేస్తున్నదో తెలుసుకోవాలనే ఉత్సాహంతో, కుతూహలంతో నువ్వే సారథ్యం చేస్తావని, తప్పకుండా అంత దూరం రథాన్ని నడిపితే అది నీవేనని నేను ఎటువంటి కబురు ఋతుపర్ణ మహారాజుకి పంపించాను. త్రికరణ శుద్ధిగా నాకు అన్యాయమైన ఉద్దేశం మాత్రం లేదు. నీ పాదాల సాక్షిగా చెబుతున్నాను. నిజంగా నా యందు ద్వితీయ స్వయంవరం ఉద్దేశమే ఉంటే సూర్యచంద్రాది దిక్పాలకులందరూ నన్ను కాల్చి చంపరా అంది. అనగానే అంతరిక్షంలోంచి వాయువు వాక్కు వినబడిందండి. ఓయి మహారాజా, ఏమనుకుంటున్నావు? ఆమెను ద్వితీయ స్వయంవరానికి ఎందుకు ఒప్పుకున్నావని నిలదీసి ప్రశ్న వేస్తున్నావే. 3 సంవత్సరములు ఆమె నీకు దూరంగా ఉంటే ఈ 3 సంవత్సరముల నుండి నేను సూర్యుడు చంద్రుడు ఆమెను నిరంతరం కాపాడుతున్నాం. ఆమె మహాపతివ్రత, ఆమె యందు దోషం లేదు, ఆమెను స్వీకరించు అన్నాడు. అనగానే అంతరిక్షంలోంచి పూలవాన కురిసిందండి. దేవదుందువులు మ్రోగాయి. వాయువు ప్రసన్నంగా వీచింది. నలమహారాజుకి అర్థమైంది. నన్ను పొందాలని ఆవిడ ప్రయత్నం చేసింది.
కలుపురుషుడు నాలో ప్రవేశించిన కారణం చేత నేను ఆమెను విడిచిపెట్టాను. అంతే తప్పితే మా బొండరుల యందు మనస్సులలో అన్యాయమైన దోషం ఏం లేదు. ఆమె పరమ పతివ్రత, నా యందు మనసు ఉన్న ఇల్లాలు అని వెంటనే కర్కోటకుడిని స్మరించాడు. దివ్యవస్త్రం వచ్చింది. దానిని కప్పుకోగానే నలమహారాజు మళ్ళీ తన యథాస్వరూపాన్ని పొందాడు. దమయంతి పరమ ప్రీతితో నలుణ్ణి కలుసుకుంది. ఋతుపర్ణ మహారాజు గారు గబగబా వచ్చి, నీ వంటి మహానుభావుడి చేత గుర్రాలను లొంగేటట్లు చేయించాను, నీ చేత రథం నడిపించాను, కాబట్టి నా తప్పు మన్నించవలసింది అన్నాడు. ఋతుపర్ణ మహారాజా, ఇందులో ఏమీ దోషం లేదు. కర్కోటకుడు నేను రూపం మారితే తప్ప పరరాజు వద్ద సేవించలేను కనుక నన్ను అలా అనుగ్రహించి పంపించాడు. ఆ కర్కోటకుడి వలననే నేను ఈవేళ ఇలా బయటకు వచ్చి మళ్ళీ దమయంతిని కలవగలిగాను అని నీవు నాకు అక్షయ హృదయాన్ని ఇచ్చావు. నేను నీకు అశ్వహృదయాన్ని ఇస్తానని ఋతుపర్ణ మహారాజుకి అశ్వహృదయాన్ని ఇచ్చాడు. తర్వాత నలమహారాజు గారు కొన్ని రోజులు విదర్భ రాజ్యంలో ఉన్న తర్వాత ఒక రోజున కేవలంగా ఒక రథాన్ని, 16 ఏనుగుల్ని, 50 గుర్రాలని, 60 మంది సైనికుల్ని వెంటబెట్టుకుని నిషధ రాజ్యానికి వెళ్ళి అక్కడ రాజ్యం ఏలుతున్న పుష్కరుడితోటి, నీవు నాతో ధర్మయుద్ధం చేస్తావా లేక నాతో జూదం ఆడతావా, రెండిట్లో ఏది చేస్తావో నాకు చెప్పవలసింది అని అడిగాడు. పుష్కరుడు, నేను నీతో జూదం ఆడతాను, నీ దగ్గర ఏం ఉన్నదని పణం పెడతావు అని అడిగాడు. నలుడు, దమయంతిని పణం పెడతాను అన్నాడు. పుష్కరుడు దమయంతిదేవిని పొందవచ్చనని అనుకున్నాడు. ఇప్పుడు అక్షయహృదయం నలుని వద్ద ఉంది. ఆయనను మాయ చేసి ఓడించడం కుదరదు. ద్వాపరుడు పాచికలలో ఉన్న పుష్కరునికి పందాలు పడవు. అక్షయహృదయం తెలిసి ఉన్నవాడిని జూదంలో ఓడించగలిగిన వాడు ఉండడు. కాబట్టి దమయంతిదేవిని ధైర్యంగా పణం పెట్టి పందెం వేశాడు. సమస్త సామ్రాజ్యాన్ని పుష్కరుడు పందెంగా పెట్టాడు. ఒక్క పందెంలోనే నలుడు తన రాజ్యాన్ని తాను పొందేశాడు. అక్షయహృదయం ఉన్నది కాబట్టి ఓడిపోకుండా రాజ్యాన్ని పొంది ఎంతో సంతోషాన్ని పొంది పుష్కరుడితోటి, నిన్ను నేను వధించి ఉండేవాడిని, కానీ నీవు నా పినతండ్రి బిడ్డవి, వెంటనే ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. పుష్కరుడు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దమయంతిదేవి బయలుదేరి వచ్చింది. మళ్ళీ నలమహారాజు గారు దమయంతిదేవితోనూ తన బిడ్డలతోనూ కలిసి అఖండ భూమండలాన్ని సార్వభౌముడై ఎంతో సంతోషంగా పరిపాలించాడు. మహాభారతంలో ప్రత్యేకించి ఆరణ్య పర్వంలో ఈ నలదమయంతులకి సంబంధించిన ఉపాఖ్యానమే చాలా పెద్ద ఉపాఖ్యానం. ఇంకా ఏది కూడా ఇంత పెద్దగా ఉండదు. అందులోనూ ఈ ఉపాఖ్యానానికి ఫలశ్రుతి కూడా చెప్పారు. ఫలశ్రుతిగా చెబుతూ నలదమయంతుల చరిత్రను ఎక్కడైనా ప్రవచనం చేస్తుంటే దానిని సభలో వినయ విధేయతతో భక్తి విశ్వాసాలతో వినిన వాళ్ళకి ప్రవచనం వినకపోయినా కనీసం ఆ కథ చదివితే చాలు. అలా చదివిన వాళ్ళకి కలిదోషం విడిచిపెట్టేస్తుంది. అఖిల పుణ్యాలు చేసిన ఫలితాన్ని వెంటనే వాళ్ళ ఖాతాలో వేస్తారు. అన్ని పుణ్యాలు చేసిన ఫలితం ఒక్క నలదమయంతుల ఉపాఖ్యానం వినడం వలన, చదవడం వలన వస్తుంది. అనేక మంది కొడుకులను, అనేక మంది మనవలను పొందుతారు. ఆరోగ్యాన్ని, ధనాన్ని పొందుతారు. విషయం శరీరంలోకి ఎక్కవలసిన గండం ఏమైనా ఉంటే అది తొలగిపోతుంది. ఏదైనా దుర్వ్యసనాలకి లోబలిపోయి ఉండేటటువంటి వారు ఈ ఆఖ్యానాన్ని వినినట్లయితే వాటికి దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళు ధర్మం పట్ల అనురక్తిని పొందుతారు. ఈ మాటలలో ఏమీ సందేహం లేదు. ఇది పరమ సత్యం అని అన్నారు. కాబట్టి ప్రతిరోజు ఒక్కసారి కర్కోటకుణ్ణి, దమయంతిని, పుణ్యమూర్తి అయినటువంటి నలుడిని, రుజుచరిత్రుడైన ఋతుపర్ణుడిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని కీర్తించిన వాళ్ళకి కలిభయం సంప్రాప్తించదు. అంత గొప్ప ఉపాఖ్యానం ఈ ఆఖ్యానమని నన్నయ్య భట్టారకుడు ఆరణ్య పర్వంలో ప్రత్యేకంగా ఈ ఆఖ్యానానికి ఫలశ్రుతిని ఇచ్చాడు. కాబట్టి మనం అందరం కూడా విన్నాం. నేను చదివాను, విన్నాను, మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాను. నేను చెప్పిందే నేను వింటూ ఉంటాను. కాబట్టి ఇటువంటి ఆఖ్యానాన్ని మనకు దొరికినప్పుడల్లా, మీకు మహా అయితే 5 రోజులు 6 రోజులు వచ్చిందేమో ఈ ఆఖ్యానం, రోజుకి 20 నిమిషాలు చొప్పున చెప్పాను కదండి. ఒకరోజు కూర్చోండి, ఏ సాయంత్రం వేళ లేకపోతే పొద్దున్నే పూజ చేసుకున్న రోజు, మీకు ఖాళీగా ఉన్న రోజు 1 గంట 2 గంటలో కూర్చోండి, గంట గంటన్నర చక్కగా ఈ నలోపాఖ్యాన్ని వారంలో ఒక రోజైనా వినండి. వింటే కలి ప్రభావం మన మీద ఉండకుండా ఉంటుంది. చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు చేయకుండా ఉంటాం. చక్కటి ధార్మికమైన జీవితాన్ని పొందుతాం. దీనివల్ల మనం భక్తిగా పరమేశ్వరుని కొలవడానికి వీలవుతుంది, మోక్షాన్ని పొందడానికి వీలవుతుంది. ఇంకా జన్మలు ఎందుకండి, ఇంకా ఎన్నెన్నో జన్మలెక్కి ఎత్తి ఈ పాపాలన్నిటినీ మోసి ఫలితాలను అనుభవించి ఉండడం కంటే చక్కటి మానవ జన్మను ఎత్తాం. ఇంత ఇంత మంచి మంచి విషయాలను తెలుసుకుంటున్నాం, పురాణాలను వింటున్నాం, భగవంతుడి గుడికి పెడుతున్నాం, భగవత్నామం చేస్తున్నాం, ఇప్పుడు నలోపాఖ్యాన్ని కూడా వింటున్నాం.
విందాం, మళ్ళీ మళ్ళీ విందాం. విని కలిపురుషుడి ప్రభావం ఏమీ లేకుండా, కలి మన జోలికి రాకుండా చక్కగా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడిపేసి మన ఆయువు తీరిన తర్వాత మోక్షాన్ని పొందేసి ఇక ఈ జన్మలు చాలు అని పరమేశ్వరుడి దగ్గరే ఉందాం. కాబట్టి ఈరోజు మనం నలోపాఖ్యాన్ని తెలుసుకున్నాం. ఇక ముందు నుంచి ఈ నలోపాఖ్యాన్ని మనం వింటూ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది వినండి అని చెప్పి, కుదిరితే ఇది మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేయడమో, లేకపోతే వాళ్ళని పుస్తకాలు తెచ్చుకుని చదువుకోమని చెప్పడమో చేసి వాళ్ళని కూడా కలి ప్రభావం నుంచి తప్పించుకునేటటువంటి మార్గాన్ని మనం చూపిద్దాం. ఎందుకంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయం, నలోపాఖ్యానం విన్నందువల్ల కలి ప్రభావం ఉండదు అనేది. తెలియని వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి ఇక ముందు నుంచి మనం వారంలో ఒక్కరోజైనా కాస్త సమయాన్ని ఉపయోగించుకుని మనకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా టీవీల్లో వచ్చే సీరియల్స్ అవి చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా, గంటల తరబడి వాటి ముందు కూర్చోకుండా అక్కర్లేని విషయాలన్నీ ఫోన్లలో మాట్లాడుకుంటూ ఏదో టైంపాస్ కోసం ఫోన్ చేస్తున్నాను అని అనుకోకుండా ఆ టైంపాస్ని ఏదో నలోపాఖ్యానాన్ని వింటూ టైంపాస్ చేసుకుంటే మనకి చక్కగా మనకి దానివల్ల లాభం పొందుతున్నాం కదండి. మనం పొందుతున్నాం ఆ లాభాన్ని. ఇతరులకి కూడా చెప్పి వాళ్ళు కూడా లాభం పొందేటట్టు చేద్దాం. కాబట్టి బృహదస్సుడు అనే మహర్షి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి చెప్పినటువంటి నలోపాఖ్యానం ఇది. అయితే ఈ నలోపాఖ్యానాన్ని విన్న తర్వాత ధర్మరాజు గారికి ఏమైనా ప్రయోజనం కలిగిందా, లేకపోతే ఊరికే అందరిలాగే అతను కూడా వినేసి ఊరుకున్నాడా అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ ఈ భారతాన్ని మనం కొనసాగిద్దాం. భారతంలో ఆరణ్య పర్వాన్ని మనం కొనసాగిద్దాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నలోపాఖ్యానాన్ని వింటారని, మళ్ళీ మళ్ళీ వింటారని, తెలిసిన వాళ్ళందరికీ చెప్తారని, మన పిల్లలకి మనవలకి అందరికీ కూడా కథలాగైనా చూచాగా అయినా చెప్పేయండి. కాబట్టి అసలు ఇంత కథ చెప్పుకోకపోయినా ప్రతిరోజు మనం కర్కోటకుణ్ణి, దమయంతిని, పుణ్యమూర్తి అయినటువంటి నలుణ్ణి, రుజుచరిత్రుడైనటువంటి ఋతుపర్ణుణ్ణి కూడా జ్ఞాపకం తెచ్చుకున్నా చాలంటున్నారు. ఇవన్నీ జ్ఞాపకానికి వస్తే మనకి తెలియకుండానే నలోపాఖ్యానం అంతా కూడా గుర్తొస్తుంది కదండి. కాబట్టి ఎవ్వరం మర్చిపోకుండా రోజు భోంచేయడం, టిఫిన్ చేయడం, కాఫీ తాగడం ఎలా మర్చిపోకుండా టైం ప్రకారం మనం చేసేస్తున్నామో, అలాగే నలోపాఖ్యాన్ని కూడా మనం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ రోజు ఆ కలి ప్రభావం నుంచి కూడా మనం బయటపడిపోదాం. కాబట్టి ధర్మరాజు గారు ఈ నలోపాఖ్యాన్ని విన్నందువల్ల ఏం ప్రయోజనాన్ని పొందాడు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.